సిక్కోలు రాజకీయాలంటేనే సంకుల సమరం. 3 కులాల చుట్టే నడుస్తూ ఉంటుంది శ్రీకాకుళం రాజకీయం. అయితే 2 దశాబ్దాలుగా జిల్లాలో కీలకమైన సామాజిక వర్గం రాజకీయంగా అణచివేస్తున్నారని రగిలిపోతోంది. 2024 ఎన్నికల్లో తమ కులపోళ్లకు ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తితో ఉంది. మీ పెద్దాయన పక్క జిల్లాకెళ్తేనే మైహూనా అంటూ ఆ కులానికి భరోసా ఇస్తున్నారో ఎమ్మెల్యే. నామినేట్ పదవుల్లో పెద్దపీట వేస్తూ కీలక సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు. ఇందుకే ఎవరైనా ఏంటైనా కాస్ట్ ఈక్వేషన్. లెట్స్ వాచ్. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాను మొదటి నుంచి 3 కులాలు రాజకీయంగా శాసిస్తున్నాయి. ఉన్నత పదవులతో చక్రం తిప్పుతున్నాయి. సిక్కోలు జిల్లాలో జనాభా పరంగా ఎక్కువగా ఉన్న సామాజిక వర్గం తూర్పు కాపులు. 2వ స్థానంలో కళింగ, 3వ స్థానంలో వెలమలు ఉన్నారు. అయితే జిల్లాలో 2 దశాబ్దాలుగా తమకు అన్యాయం జరుగుతోందనే అసంతృప్తితో ఉన్నారు తూర్పు కాపులు. రాజకీయంగా తమను అణచివేస్తున్నారనే అభిప్రాయంతో ఉన్నారు ఆ కుల పెద్దలు. శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపుల్లో పెద్దన్న పాత్ర పోషించిన కళా వెంకట్రావుని 2024 సార్వత్రిక ఎన్నికలలో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి పంపించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కలమట వెంకట్రమణకు పాతపట్నం టికెట్ దక్కలేదు. ఈ పరిణామాలతో తూర్పు కాపులు మరింత అసంతృప్తికి లోనయ్యారు. గతంలో కింజారపు వర్సెస్ కళా వెంకట్రావు అన్నట్టుండేది సిక్కోలు రాజకీయం. సమకాలికులైన నేతల మధ్య ఢీ అంటే ఢీ అనేలా ఉండేది. మొదట్నుంచి కళా వెంకట్రావు కింజారపు కుటుంబం మీద కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఉండేవారు. తూర్పు కాపులు ఎక్కువగా ఉన్న పాలకొండ నియోజకవర్గం ఎస్టీలకు, రాజాం ఎస్సీలకు రిజర్వ్ అయింది. తూర్పు కాపుల ప్రభావం ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గానికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి కేటాయించారు. సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాలను ఇతరులకు కట్టబెట్టడం, నామినేటెడ్ పదవుల్లో కూడా వివక్ష చూపడంతో శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపులకు అన్యాయం జరుగుతోందనే వాదన వినిపించింది. ఇదే సమయంలో కళింగ సామాజిక వర్గానికి చెందిన ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తన నియోజకవర్గంలో తూర్పు కాపులకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అన్నేపు రామకృష్ణకు మార్కెట్ ఫెడ్ డైరెక్టర్గా, శివాల సూర్యాన్ని డీసీసీబీ చైర్మన్గా నియమించి తూర్పు కాపులకు తాను అండగా ఉంటాననే సంకేతాలిస్తున్నారు. సిక్కోలు రాజకీయాల్లో కింజారపు కుటుంబంతో విభేదించిన కళా వెంకట్రావు ఇప్పుడు విజయనగరం జిల్లాకు వెళ్లడంతో సీన్ మారింది. ఆమదాల వలస ఎమ్మెల్యే కూనా వర్సెస్ కింజారపుగా జిల్లాలో పొలిటికల్ వార్ జరుగుతోంది. కింజారపు కుటుంబానికి చెక్ పెట్టేందుకు తూర్పు కాపు సామాజిక వర్గ నాయకులకు నామినేటెడ్ పదవుల్నిచ్చి గౌరవిస్తున్నారు ఎమ్మెల్యే రవికుమార్. తూర్పు కాపులను నిర్వీర్యం చేయాలనే వ్యూహాలను తిప్పికొట్టేలా ఆ సామాజిక వర్గానికి నేనున్నానని భరోసా ఇస్తున్నారు. శ్రీకాకుళంలో బలమైన సామాజిక వర్గాలుగా ఉన్న తూర్పు కాపులు, కళింగలు రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యమున్న పదవులు దక్కలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కళింగ సామాజిక వర్గానికి చెందిన రవికుమార్కు మంత్రి పదవి వస్తుందని ఆశించినా చివరికి కింజారపు కుటుంబానికే రాష్ట్ర కేంద్ర మంత్రి పదవులు రావడంతో జిల్లాలోని 2 కులాల నాయకులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తూర్పు కాపులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టి కూన రవికుమార్ ఆ వర్గం మద్దతు కూడగట్టుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సిక్కోలు పరిణామాలు చూస్తుంటే రానున్న రోజుల్లో శ్రీకాకుళం జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే నాయకుడిగా కూన రవికుమార్ వ్యవహరిస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు తూర్పు కాపులు, కళింగులకు శత్రువుగా కనిపిస్తోన్న కింజారపు కుటుంబాన్ని దెబ్బకొట్టేందుకు కూన రవికుమార్ కొత్త వ్యూహంతో ముందుకెళుతున్నట్టు కనిపిస్తోంది. కేబినెట్లోకి తీసుకునే ఆలోచనలో అధినాయకత్వం ఉందనే సమాచారంతోనే కూన రవికుమార్ జిల్లాలో బలమైన తూర్పు కాపుల మద్దతు కూడగట్టుకుంటున్నారని, సిక్కోలు రాజకీయాల్లో ఆయన ఇక కొత్త సమీకరణాలతో ముందుకెళ్లొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.